ఎమ్మెల్సీగా ఉన్న బల్మూరు వెంకట్ గారు అన్న పాయింట్ నేను ఇందాక నుంచి అడుగుతున్నది కూడా 15 నెలలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అని వెంకట్ గారు అన్న ఆరోపణ. నేను అంటున్నది ఏంటి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా, రేవంత్ రెడ్డి గారిని జీర్ణించుకోలేకపోతున్నారా? హరీష్ గారు మీకేమనిపిస్తోంది? నేను ఒక్కటే అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇప్పుడు రియల్టర్లు ఈ ప్రభుత్వాన్ని లేకపోతే వ్యాపారస్తులు ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు అని ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. నేను ఒకటే అంట, ప్రభుత్వం పూర్తి యంత్రాంగం ఉంది ప్రభుత్వంలో. ఒక సమగ్ర విచారణ చేయండి, అసలు ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ప్రజాస్వామ్యానికి ఇది విఘాతం. పెట్టుబడిదారులు ఒకవేళ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారంటే అది తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని చేయటండి. కాబట్టి దాని వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఈ ప్రభుత్వం ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ మీద చర్యలు తీసుకోలేదు, హరీష్ రావు గారి మీద చర్యలు తీసుకోలేదు. ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. చెప్పండి, ఏం ఆధారాలు మీ దగ్గర? ఏం ఆధారాలు మీ దగ్గర? 1,00,000 కోట్లను ఎట్లా మాట్లాడుతున్నారు? ఒక శాసనసభ నిరాధారమైన ఆరోపణలు చేయొచ్చా? కాంగ్రెస్ హైకమాండ్ మేనేజ్ చేస్తున్నారు, అందుకే వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. ఏంటంటే ఎవరిని మేనేజ్ చేస్తున్నారు అంటారు? మాకున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ హైకమాండ్ ను కేసీఆర్ అండ్ కేటీఆర్ మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి కేసీఆర్ అండ్ కేటీఆర్ మీద ఎటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, ఈ రేసింగ్ దానికి ఈడీ కూడా నోటీసులు పంపింది కదా, మరి మీరు కూడా యాక్షన్ తీసుకోవచ్చు కదా. మరి ఆడ కేటీఆర్ గారు వచ్చి మేనేజ్ చేస్తుర్రా? మరి కేటీఆర్ గారు కిషన్ రెడ్డి పట్టుకొని మేనేజ్ అవుతుందా? ఎట్లా మాట్లాడితే మీరు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. వేరే దేశాల వేరే రాష్ట్రాల మీకు అవసరం ఉంటే ఈడీ డైరెక్ట్ వెళ్ళిపోతుంది, ఎవరి వర్గాలను ఎత్తుకుపోతుంది. ఈడ తీసుకోనికి రాదా? ఈడ చర్యలు తీసుకోనికి రాదా? అందుకే లేదా కేంద్రంలో అధికారంలో మీపైన బాధ్యత లేదా? ఎన్ని రోజులు వేసిర్రు? హరీష్ గారు, నా సెయిట్ క్వశ్చన్ ఏంటంటే, సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విషయంలో ఎవరి ధోరణి ఎవరి వైఖరులు వాళ్ళకు ఉండొచ్చు, బీజేపీకి బీఆర్ఎస్కి. కానీ రేవంత్ రెడ్డి గారి విషయంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకేలా ఆలోచిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని వీలైనంత వరకు తప్పించాలి అనే ఒక ఆలోచన చేస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి చేస్తారా లేకపోతే ఇంకోటి చేస్తారా నాకు తెలియదు, కానీ ఈ చర్చ అయితే ఉందండి ప్రజల్లో. బీజేపీ ఆలోచన రేవంత్ రెడ్డి ఉండొద్దనే, బీఆర్ఎస్ ఆలోచన రేవంత్ రెడ్డి ఉండొద్దనే. అది దానికి మీరు ఇచ్చే సమాధానం? నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు మనుగడ సాధించాలి, ప్రజారంజక పాలన చేయాలి, ప్రజలు బాగుపడాలి, తెలంగాణ సమాజం